ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ఈ నెల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రాజశ్యామల నవరాత్రులు, వీటినే మాతంగి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటాము. వీటికి సంబంధించి మంత్రసాధన వివరాన్ని వీడియోలు అందజేశాను. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరిపేటలో దేవప్రశ్న కార్యాలయంలో అతి వైభవంగా ఈ రాజశ్యామల అమ్మవారి పూజలు, హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు రాజశ్యామల హోమాలు, అన్నపూర్ణ మంత్ర హోమాలు, మహాలక్ష్మి మంత్ర హోమాలు, మన్మథ మంత్ర సాధన, వీటితో పాటుగా ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేక మంత్ర సాధన జరుగుతుంది. ఇవన్నీ కూడా, ఈ హోమాలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో జరుగుతాయి. ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయించుకోవాలనుకుంటే కూడా సంప్రదించవచ్చు. ఈ నవరాత్రుల్లో మీరు నాకు ఫోన్ చేసినట్టు వివరాలు చెప్తాను నేను. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, రాశి ఫలితాల చివరల్లో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా చేయించే మాకు అవకాశం కలగట్లేదు, చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి దేవప్రశ్న కార్యాలయం ద్వారా ఈ విధానాలు, ఈ పూజలను కూడా సామూహికంగా విధానం ఒకటి చెప్పమని అడుగుతున్నారు. దానికి సంబంధించి విధానాలు రూపొందించాము. అతి త్వరలో అది మీకు అందజేస్తాను నేను. ఈ సామూహిక పరిహారాల విషయాలన్నీ కూడా ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. హెర్మిట్ ఇంకో కార్డు తీస్తాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో కార్డు తీస్తాను. 2 ఆఫ్ సోర్డ్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కానీ, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా కానీ మనిషి చెలించకుండా తను స్థిరంగా ఉండి తన చుట్టుపక్కల ఉండే ధైర్యం కల్పించి నేనున్నాను అనే ధైర్యం కలిగించి జీవించేవాడే సక్సెస్ఫుల్ పర్సన్. మనిషి జీవితాన్ని విజయవంతంగా గడుపుతున్నట్టుగా ఈ 15 రోజులు మీరు ఆ రకమైన స్థితి మీరు అనుభవిస్తారు. గౌరవం పొందుతారు, మర్యాద పొందుతారు. ఒత్తిడులు ఉంటాయి, చాలా ఒత్తిడులు ఉంటాయి. మీకు మానసికంగా ఆందోళన కలిగిన సంఘటనలు జరుగుతాయి. ఏవి జరిగినా, ఎన్ని జరిగినా అన్నీ మనసులో పెట్టుకొని, కష్టాన్ని నష్టాన్ని మనసులో పెట్టుకొని, మనసుని అణిచిపెట్టుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తారు. నవ్వుతో, చిరునవ్వుతో, సుఖంగా మీరు అందరితో మంచిగా కలిసి మాట్లాడతారు. చాలా చాలా బాగుంటుంది. ఉంటాయి ఇబ్బందులు, ఎవరికైనా ఉంటాయి, చిన్న చిన్న విషయాలు ఉన్నా కానీ మీకుండే స్థితి ప్రజ్ఞత, మనోధైర్యం ఏదైతే ఉంటుందో అది నలుగురికి ఆదర్శనీయంగా ఉంటుంది. 15 రోజుల కాలం ఇలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి, ఇంత ఇబ్బంది ఉన్నా కానీ ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి అనిపించేలాగా మీరు ఉంటారు. మెచ్యూరిటీ, వయసుకి మించిన మెచ్యూరిటీ ఉంటుంది. సపోజ్ చిన్నపిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు ఉంది, చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తారు. ఉద్యోగం పోయింది, ప్రెషర్ పెట్టుకోరు, ఇంకో ఉద్యోగం వస్తుంది, పాజిటివ్గా ఉంటుంది, ఆలోచిస్తారు తప్ప ప్రజలు బెంబేలెత్తిపోయి భయపడిపోకుండా ధైర్యంగా నిలబడతారు. ఇలా ఉండాలి అని అందరికీ చూపిస్తారు. ఈ రకంగా 15 రోజుల కాలం మీకు సాగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని ఉండొచ్చు, ఉన్నప్పటికి కూడా ఏం భయపడక్కర్లేదు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ కప్స్, ప్రజెంట్ హై ప్రెస్టెస్, ఫ్యూచర్ 4 ఆఫ్ కప్స్. కొన్ని విషయాలు విచిత్రంగా ఉంటుంది. మీ గతంలో ప్రశాంతంగా జీవితం గడిపిన స్థితి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే సమాజంలో అనేక మార్పులు చేర్పులు ఎన్ని జరుగుతున్నా కానీ ఏది మనసులో పెట్టుకోకుండా మీకోసం మీరు జీవిస్తూ హ్యాపీగా ఉండగా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ జీవితం గడిపిన స్థితి. ప్రస్తుతానికి వస్తే మీకు చెప్పాను కదా, సమస్య ఉన్నా ఏమున్నా కానీ ధైర్యంగా ఉండి ఇంకో ఇలా వీళ్ళలాగా ఉండాలి అని రోల్ మోడల్గా జీవించే ప్రయత్నం ఏదైతే చేస్తారో ఆ రకంగా మీకు ఉంటుంది. విద్యా విజ్ఞానం ఉండి మిడిసి పడకుండా, సమస్యలుండి భయపడకుండా, నాకు తెలివి ఉంది, నా డబ్బు ఉంది, నెగిరి మీరేమీ రెచ్చిపోయి ఎక్కువ మాట్లాడరు, సమస్యలు ఉన్నాయి, భయపడుతూ మీరు ఉండరు, డల్గా ఉండరు. బ్యాలెన్స్ చేసుకుంటూ, గుడ్ అండ్ బ్యాడ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ స్థితప్రజ్ఞతో ముందు సాగిపోతూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో అయితే మాత్రం మీరు కొన్ని మొహమాటాలు వదులుకోవాలి, చెప్పాలి. మీకు ఎదురువాళ్ళు పెట్టే ఇబ్బందిని కానీ, మీరు ఎదుర్కొన్న సమస్యని కానీ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం కొంత ఒత్తిడి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మనం నటిస్తూ జీవించాలన్నా కానీ ఒక స్థాయి దాటి మనకు కష్టం అవుతుంది బ్యాలెన్స్ చేయడం. అలా బ్యాలెన్స్ పోకుండా చూసుకోండి. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. ఫ్యూచర్ కార్డులో మీరు ఎటువంటి నిర్లక్ష్యం ఉండద్దు. గతంలో ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఒకళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు ఏదో వర్క్ కోసం, మిస్డ్ కాల్ ఇస్తారు. అస్తమానం మిస్డ్ కాల్ ఇస్తే మనం ఏం చేస్తాం, వదిలేయొద్దు, చేయండి. ఇంత ముందర ఎలాగైతే మీరు రెస్పాండ్ అయ్యేవారో అలాగే రెస్పాండ్ అవ్వండి. విసుగు చిరాకు లేకుండా చూసుకోండి.
దానివల్ల మంచి అవకాశాలు పోకుండా ఉంటాయి మీకు. ఇది గుర్తించండి. మీ వాట్సాప్ మెసేజ్లు కానీ, మెయిల్స్ కానీ, ఇప్పుడు గ్రూపులో రోజు 100 మెయిల్స్ వస్తుంటాయి. ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ 100 మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వస్తుంటాయి. అన్ని మెసేజ్లు చూడండి మీరు. ప్రతి మెసేజ్ మీరు చదవండి ఈ 15 రోజులు. తర్వాత మీ ఇష్టం. అవకాశం ఇది వదులుకోవద్దు. తర్వాత ఫ్యూచర్ కార్డులో వచ్చింది కాబట్టి తర్వాత 15 రోజులు, ఫిబ్రవరి 15 తారీఖు తర్వాత ఎలాంటి మెసేజ్లు ఏమి మిస్ అవ్వకుండా చూసుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఇంకో కార్డు తీసుకుంటాను. ఎంప్రెస్. కుటుంబపరంగా గౌరవానికి లోటు ఉండదు. కుటుంబపరంగా మీకు గౌరవం, కుటుంబ సభ్యుల మధ్యలో లోటు ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. అయితే మీ మాట ఎవరు పెద్దగా వినరు. కొన్ని సందర్భాల్లో మీరు విన్నా వినకపోయినా కానీ చెప్పాల్సిన బాధ్యత మీరు చెప్పండి. వింటే వాళ్ళ ఇష్టం, వినకపోతే వాళ్ళ కర్మ వదిలేయండి అంతే. సామాజికంగా మాత్రం గౌరవం ఉంటుంది. అయ్యో ఆయన మహానుభావులండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ సలహాలు వినాలి, వాళ్ళు చెప్తేనే మేము తొందరగా బాగున్నాం, ఈ రకంగా మిమ్మల్ని పొగుడుతూ ఉండేటువంటి స్థితి మీకు సామాజికంగా మీకు ఉంటుంది. సామాజికంగా చుట్టుపక్కల సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడైనా కానీ సమస్యలు ఉండొచ్చు, ఉన్నా కానీ బాగుంటుంది. ఇంట్లో మాత్రం పెద్దగా గుర్తింపు ఉండదు, పట్టించుకోరు. అంటే పట్టించుకోకపోవడం కారణం మీరు కూడా కొంత ఉంటారు. మీ మనసు సమస్య మీరు చెప్పరు, నలుగురితో ఇంట్లో వాళ్ళతో మాట్లాడే టైం కూడా మీకు ఉండదు, కొంచెం బిజీగా ఉంటారు. అందువల్ల ఈ కుటుంబ సభ్యుల స్పందన మీరు గమనించే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. పర్వాలేదు, ఉద్యోగంలో ఇబ్బంది ఏమి ఉండదు, గొప్పగా ఏమి ఉండదు, నడిపించుకుంటూ ఉంటారు. అవసరానికి తగినట్టుగా స్పందించి, అవసరం తగినట్టుగా పక్క వాళ్ళు సహాయం చేసినటువంటి యాక్షన్ చేస్తున్నా కానీ చాలా థ్యాంక్స్, చాలా సహాయం చేసామని చెప్పి మీరు చెబుతూ ఉండి వాళ్ళకి మేనేజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? మెజిషియన్. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి రెఫరెన్స్లో కానీ మీ సొంతంగా కానీ ఏదైనా ప్రయత్నం చేసి సంపాదించిన అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఉద్యోగం లేదా, ఫ్రెషర్సా, ఎవరైనా కానీ అందరికి కూడా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది, బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్. కొంత భారం ఉంటుంది, అనవసరమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీ పని, పక్క వాళ్ళ పని, అందరి పనులు మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా పర్చేసింగ్కి వెళ్ళారు, మీ పక్క వాళ్ళు కూడా, మీ ఫ్రెండ్ ఎవరు, నాకు కూడా కొంచెం పర్చేసింగ్ చేయి అంటారు. సపోజ్ మార్కెట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, అదేంటి అంత అయిపోయిందా, లాస్ట్ వారం ఎంత అయింది కదా మనకి అంటారు. మీరేం సమాధానం చెప్తారు? బిల్లు ఇచ్చినా కానీ నాకు లాస్ట్ వారం ఇంత అవ్వలేదే, కొంచెం ఏదో ఎక్కువైనట్టుందే అంటే మీరు తినేసినట్టుగా ఉంటుంది కదా ఆ డబ్బు. అందువల్ల ఇలాంటి భారాలు ఏం పెట్టుకోవద్దు. ఏ వ్యాపారం చేస్తున్నా కానీ మీరు భారాలు పెట్టుకోవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, మీ క్లయింట్ని మీరు తీసుకెళ్తున్నారు, మీ ఫ్రెండ్ ఎవరు నా క్లయింట్ కూడా తీసుకెళ్ళి చూపించు అన్నారు, చూపించగా ఆయన నచ్చలేదు, వెళ్ళిపోయాడు ఆయన. అంకో నీ క్లయింట్ నచ్చింది, ఆ క్లయింట్ నచ్చలేదు, సరిగ్గా నువ్వు చెప్పలేదు, అందువల్ల నా క్లయింట్ పోయాడు, నాకు 1,00,000 రూపాయలు పోయింది కమిషన్ అని చెప్పండి. మీరేం చేయలేరు కదా. ఫస్ట్ మీ క్లయింట్ మీకు ఇంపార్టెంట్. పక్క వాళ్ళ లోడ్ ఎంత తీసుకుంటారు మీరు? అందుకని మీరు ఏది పట్టించుకోవద్దు, ఎవరి లోడ్ తీసుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? 4 ఆఫ్ సోర్డ్స్. పర్వాలేదు, రిజర్వ్ ఫండ్ ఉంటుంది మీకు, ఏదో ఒకటి చెప్పుకోదగిన ఇబ్బంది అంటూ ఏదో ఉండదు, అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది, టైంకి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది, బాగానే ఉంటుంది ఆర్థికంగా. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? లవర్స్. మీకు ప్రత్యేక ఇబ్బంది అంటే ఏది ఉండదు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం మీరు మగవాళ్ళు అయితే, అంటే పెళ్ళి అయ్యి ఉంటే మీ భార్యకి, పెళ్ళి కాకపోతే అమ్మగారికి కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. లేదా పెళ్ళి ఉంటే పిల్లలకు కూడా, ఆడపిల్లలకి కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఏదైనా అవసరం అయితే తీసుకెళ్ళండి. 5, 6, 7 తారీఖులో ఇలాంటి ఇబ్బంది కనబడుతోంది. మీరు సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారు అయితే తీసుకెళ్ళి డాక్టర్ గారు సలహా పాటించండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? డెవిల్ కార్డు, ఇంకో కార్డు తీసుకోవాలి. జస్టిస్. ఎలాంటి ట్రాప్లోనూ పడద్దు. ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు చెప్పాను కదా, మీ పని మీరు చేసుకుని పక్క వాళ్ళ విషయంలో తలదూర్చొద్దు అని చెప్పాను కదా. ఈ రకంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎవరి విషయాల్లో మీరు తలదూర్చొద్దు. ఇప్పుడు బిల్లులు లేకుండా కొన్ని మెటీరియల్స్ తెచ్చుకునేవి ఉంటాయి. ఆ మెటీరియల్స్ దాని బిల్స్ అవి ప్రాపర్గా లేదు, క్యాష్ పట్టుకెళ్తారు. మీరు 50 లక్షలు అంతా క్యాష్ పట్టుకెళ్ళి మీ ఫ్రెండ్ డబ్బులు చెక్ చేసి డబ్బులు సీజ్ చేశారు, మీరు డబ్బులు మీరు ఇవ్వాలి కదా. మీరు సమాధానం చెప్పాలి, 50 లక్షలు ఎక్కడమంటే. ఈ రకంగా తనకమాలిన ధర్మం చేయడం మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అసలు తలతోచొద్దు, అడగకుండా ఎవరికి సలహాలు చెప్పొద్దు, ఎలాంటి విట్నెస్లకి పోవద్దు. మీరు ఏదైనా చూసినా ఏదైనా ఉన్నా మౌనంగా ఉండండి తప్ప మీరు ఎలా చూశాను అలా చేశాను ఎవరికి గొప్పలేని చెప్పుకోవద్దు. మీరేమీ కూడా మీరు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. అలాగే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో వాటిలో రాంగ్ టెలిఫోన్ కాల్స్ ఇవన్నింటిలో మీరు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ఏ సూచన లేదు, హ్యాపీగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ మాట గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, బాగుంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?
ఏమి ఇబ్బంది లేదు. ఏస్ ఆఫ్ కప్స్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమీ లేవు. సంతాన రీత్యా మీకు ఎలా ఉండబోతుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏ ఇబ్బందులు లేవు, బాగానే ఉంటుంది. సంతాన రీత్యా కూడా చిక్కులేమి ఉండవు. విద్యార్థులు పిల్లలకి ఎలాగుంటుంది? ఎయిట్ ఆఫ్ కప్స్, కొంత ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. మీ ప్రెషర్ కారణం తెలుసుకోండి. ఏది ఎక్కువగా ఆలోచించద్దు, జరుగుతూ ఉంటుంది, జరిగేదని మీరు ఆపలేరు. ఈ విషయం మీరు గుర్తించి ఒత్తిడి పెంచుకోవద్దు. 2-3 టార్గెట్లు పెట్టుకోకుండా ఒక టార్గెట్ పెట్టుకుని ఆ ప్రకారం మీరు చదువుకోండి. ఇంటర్మీడియట్ అయిపోతుంది, రకరకాల కోర్సులు చేయాలి. ఫస్ట్ ఇంటర్మీడియట్ అవనేయండి, తర్వాత కదా 10th రాస్తున్నారు. 10th అయిన తర్వాత కదా మిగతా ఆలోచించి ఫస్ట్ 10th ఎగ్జామ్స్ ఫోకస్ పెట్టండి, మిగతా ప్రిపరేషన్ తర్వాత. ఈ రకంగా ఆలోచించండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫెంట్. ఇందులో చెప్పిన విషయాలన్నీ కూడా మంచివన్నీ పునర్వసు వాళ్ళకు ఉన్నాయి. బ్రహ్మాండంగా గౌరవప్రదంగా అన్ని రకాలుగా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఫైనాన్షియల్ ఫ్లాట్లు ఇరుక్కుపోయే అవకాశం, డెబిల్ కార్డు వచ్చింది కదా, ఈ ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ మృగశిర వాళ్ళకి కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. వెన్నుపోటు, మోసపోయే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళు మీ చుట్టూ ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తుంటే మీ కొలీగ్స్, మీ బాస్, హెచ్ఆర్కి ఎవరికి కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అందులో సీనియర్ పొజిషన్లో ఉద్యోగంలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇబ్బందులు జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బిజినెస్ మ్యాన్స్కి మీరు లోడ్ పెట్టుకోవద్దు అని చెప్పాను కదా, ఇది ఆరుద్ర వాళ్ళకి కనబడుతుంది. మిగిలిన వాళ్ళకి పర్వాలేదు. వ్యాపార రీత్యా అదనపు ఒత్తిళ్ళు ఏం పెట్టుకోవద్దు. పునర్వసు వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి బాగుంది. పరిహారం ఏం చేసుకోవాలి? మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 5 ఆఫ్ కప్స్, ఏది చేయబుద్ధి కాదు, ఇంకొక ఆడు తీద్దామైనా కానీ. జడ్జిమెంట్. రోజు భస్మధారణ చేయండి, చేసి శివారాధన చేయండి. భస్మధారణ చేసి శివారాధన చేయండి. మీకు వీలైతే ఓం తురుతురు భేతాళాయ స్వాహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి. ఈ మాతంగి నవరాత్రులు కాబట్టి చండమాతంగిని మంత్రం జపం చేసుకుంటే కొంత బాగుంటుంది. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ కప్స్. కార్యసిద్ధి నారసింహ మంత్రాన్ని జపం చేయండి. ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ ఈ మంత్రం జపం చేసుకోండి. ఈ మాతంగి నవరాత్రుల్లో వార్తాళి మాతంగి మంత్రం చెప్పాను నేను, 3వ వీడియోలో ఉంటుంది చూడండి. ఆ మంత్ర సాధన వీలైతే ఆ మంత్ర సాధన చేసుకోండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్. ఏదైనా వస్తువు దానం ఇవ్వండి. పాలు కానీ పెరుగు కానీ దానం ఇవ్వండి. ఒక మట్టి ముద్దలో తోడుపెట్టి, ఎర్ర మట్టి ముద్ద శుభ్రంగా కడిగి మట్టి అది లేకుండా తోడుపెట్టి దానం ఇవ్వండి. ఇది ఉత్తమం. లేదు మీరు దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి, బాగుంటుంది. మొత్తం శుభాశుభ మిశ్రమంగా ఉంది. పునర్వసు వాళ్ళు చాలా బాగుంది. ఈ మృగశిర ఆరుద్ర వాళ్ళు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి, గమనించుకోండి పరిస్థితులన్నీ కూడా. ఏ విషయం కూడా ఇరుక్కోకుండా చూసుకోండి. శుభం భూయాత్.